అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి పుస్తకంలో నుంచి 35వ ప్రశ్న. గీతలో సదసచ్చాహమర్జున అంటే తాను సత్, అసత్ అని చెప్పాడు కదా. అద్వైతములో ఒకటి కావాలి కాని తాను రెండు అనడం ఏమిటి అని వివరించండి. దానికి సమాధానంగా, సత్ అనగా ఉండటం, అసత్ అంటే లేకపోవడం. భగవంతుడు ఉన్నాడని కాని లేడని కాని చెప్పనలివి కాదు. ఎందుకంటే ఉన్నాడు అని చెప్పావంటే వాడు ప్రమేయము అవుతాడు, ప్రమాణము నీవే అవుతావు. లేడని చెప్పాలన్నా వాడు ప్రమేయమే అవుతాడు, నీవే ప్రమాణం అవుతావు. నీవు లేవని చెప్పగలవా? ఉన్నాను అని చెప్పనవసరము లేదు, ఉంటావు కదా. అందుచే దేవుడు ఉన్నాడని చెప్పేవాడికి, దేవుడు లేడని చెప్పేవాడికి ఇద్దరికీ దేవుడెవరో తెలియదు. నేను ఉన్నాను, నేనే పరమాత్మగా ఉన్నాను అంటే అహం బ్రహ్మాస్మి అనేవాడికి దేవుడు అనుభవంలో ఉన్నాడు. సామాన్యులు సామాన్యుల దృష్టిలో దేవుడంటే సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. ఆయనను అవసరమైతే స్తోత్రాలతో పూజించవచ్చు, కష్టము వస్తే యథేచ్ఛగా తిట్టవచ్చు. యథార్థముగా వసతి దివ్యతి ఇది దేహ ఉండటము, ప్రకాశించడము ఆయన లక్షణాలు. అవి నీ దగ్గరే ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ప్రకాశం కలవాడు సూర్యుడు. కానీ సూర్యుడు నేను ఉదయించానని చెప్పలేడు. సూర్యుడు ఉదయించాడని నీ జ్ఞానము చెబుతుంది. నీవున్నావా లేవా అని సందేహము నీకు ఎప్పుడు రాదు. ఉండటము, ప్రతి వస్తువును గుర్తించడము, కష్టసుఖాలను అనుభవించడము, ఏ సమస్యనైనా పరిష్కరించడము, ఏ పనినైనా చేయగలడము, ఒక బిడ్డకు ఇవ్వడము అంటే సృష్టి చేయడము, ఇవన్నీ సర్వశక్తివంతుడవని నీకు తెలియడం లేదా? గురువు చెప్పే వరకు నీ శక్తి నీకు తెలియకపోవడం అజ్ఞానం. హనుమంతుడికి తన శక్తి జాంబవంతాదులు చెప్పినప్పుడే తెలిసింది అనడం ఇలాంటిది. ఆత్మావై పుత్రనామాసి. ఒక విత్తనము మరొక విత్తనాన్ని సృష్టించాలంటే మధ్యలో చెట్టు కావాలి. చెట్టు నశిస్తుంది, విత్తనము నశించదు. మొదటి విత్తనము రెండవ విత్తనము ఒకటే కదా. వేప విత్తనము వేస్తే వేప విత్తనమే వస్తుంది. మామిడి విత్తనము వేస్తే మామిడి విత్తనమే వస్తుంది. తండ్రి కొడుకు అని నీకు ఇద్దరు కనపడుతున్నారే కాని ఈ ఇద్దరిలోనున్న దేహి ఒకటే, దేహాలు రెండు. కాబట్టి అద్వైతానికి దోషము లేదు. దృశ్యమున్నప్పుడు దృక్కు ద్వారా చూచేవాడు ద్రష్ట అవుతాడు. ప్రమేయమున్నప్పుడు ప్రమాణము ద్వారా ప్రమాత కావాలి. దృశ్యము మిథ్య అయినప్పుడు ద్రష్ట ఉండడు, దృక్కు మాత్రమే మిగులుతుంది. దృగస్తి దృశ్యం నాస్తి అన్నప్పుడు దృక్కు దృశ్యములో అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి చేసి తనలో ప్రవిలాపనము చేసుకుంటుంది. ఒకప్పుడు ఈ ప్రపంచమంతా బీజాస్యాంతరి వాంకురో జగదిదం ప్రాక్ కర్వికల్పం, అవ్యక్తంగా తనలో ఉన్నదే కాబట్టి తిరిగి తనలో లయం చేసుకుంటుంది. ఒక పరి జగముల వెలినిడి, ఒక పరి లోపలి కొనుచు నుభయ ముదానై సకలార్థ సాక్షియగునయ్య కలంకుని ఆత్మమూలు నర్థిందలంతున్ అనే గజేంద్రుడున్నట్లు పరమాత్మ ఒకసారి జగత్తును బయటకు పంపి మరలా లోనికి తీసుకోవడం, బంగారము కాసుల పేరు మరలా ముద్దైనట్లు అలా జగత్తుగా కనిపించిన పరమాత్మ ఉన్న రెండు అద్వైతమే. సో రేపు 36వ ప్రశ్నకు సమాధానంగా తెలుసుకుందాం. అదేమిటంటే, రూపము లేని పరమాత్మ అర్జునుకు ఏ రూపము చూపించాడు? అది చూసి అర్జునుకు ఎందుకు భయభ్రాంతులయ్యాడు? దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయండి గురుదేవ అనే ప్రశ్నకు తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. ఓ